వెల్కమ్ టు సుమన్ టీవీ. సినిమా థియేటర్కి వెళ్ళగానే మనకు ఫస్ట్ కనిపించేది ఏంటో తెలుసా? నా పేరు ముఖేష్, నేను గుట్కా కైని తినడం వల్ల నా 2 దవడలు తీసేశారు వైద్యులు. ఈ యాడ్ ప్రతి ఒక్కరు చూసుంటారు కదా. సిగరెట్ తాగేవాళ్ళు, లేకపోతే గుట్కా తినేవాళ్ళు, లేకపోతే కైని వేసుకునే వాళ్ళు. ఒక్కసారైనా నేను అదే పని చేస్తున్నాను, నేను మానేయకపోతే నా పరిస్థితి ముఖేష్ పరిస్థితి అని ఒక్కసారైనా ఆలోచించారా? కొన్ని విషయాలు మనకు చూడ్డానికి కానీ లేకపోతే ఆచరించడానికి కానీ చాలా సింపుల్గా ఉంటాయి, కానీ అవే మన జీవితాల్ని నాశనం చేస్తాయి. ఇలా ఆలోచించకపోతే లైఫ్ చాలా వేగంగా ముగిసిపోతుంది. డాక్టర్ జయరామ్ రెడ్డి ఉన్నారు, డాక్టర్ వైజేఆర్ హోమియో క్లినిక్ నుంచి హోమియో మెడిసిన్ ద్వారా ఈ కైని గుట్కా అలవాటునైనా మానిపిస్తున్నారు. మనతో ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు డైరెక్ట్గా జయరామ్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం జయరామ్ రెడ్డి సార్, చాలాసార్లు నేను సినిమా థియేటర్లో సబ్జెక్టు మీకు చెప్పాను, థియేటర్ రీల్ అది. కానీ చాలామంది మీ దగ్గరికి ఎటువంటి పేషెంట్స్ వస్తుంటారు కదా సార్, ఈ కైని గుట్కాని తినడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి సార్? ఫస్ట్ ఎవరికైనా వచ్చేది క్యాన్సరే సార్. ఫస్ట్ వచ్చేసి 100% దాన్ని తప్పించుకోవడానికి లేదు. 90% మందికి క్యాన్సరే. కొంతమందికి కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్స్ ఇవి కూడా రావచ్చు, బ్రెయిన్ డ్యామేజ్, మానసిక జబ్బులు రావచ్చు. బట్ ఇదే గుట్కా ఖైని తినే వాళ్ళు గమనిస్తే సార్, మనం ఓకే ప్రతి పేషెంట్ కూడా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా నేను చెప్పేది అంటే మీరు సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి, మీరు టెస్ట్ చేసుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. మీరు గుట్కా పెడితే ఈ బుగ్గల్లో మచ్చలు స్టార్ట్ అయింటాయి సార్. సో ప్యాచెస్ స్టార్ట్ అయింటుంది. ఇక్కడ కైని పెట్టే వాళ్ళు ఇక్కడ పెడుతుంటారు, ఇక్కడ ప్యాచెస్ స్టార్ట్ అవుతాయి. సో ఇది ప్రాథమిక దశ, క్యాన్సర్ మొదలైంది అని తెలుసుకోవడానికి. ఓకే. సో ఆ తర్వాత ఏమవుతుంది, నోరు తెరవలేరు. నోరు 4 వేలు ఇలా పెట్టాలి, 4 వేలు తెరవలేరు. 2 వేలు 3 వేలు మాత్రమే తిరగలుగుతుంటారు. ఇలా చేయలేరా? 4 వేలు పెట్టలేరండి. గుట్కాలు తినేవాళ్ళు చాలా మంది 4 వేలు, కైనీళ్ళు తినేవాళ్ళు చెక్ చేయాలనిపిస్తుంది. అలవాట్లేదు కదా జనరల్. అంటే బై బర్త్ కొంతమందికి మౌత్ నేరో ఉండొచ్చు, బట్ ఈ గుట్కాలు తినేవాళ్ళు 100% మందికి ఈ మౌత్ నేరో అవుతుంది. ఫస్ట్ ప్యాచెస్ రావడము, మౌత్ నేరో కావడము, తెరవలేకపోవడం. 2 వేలు 1 వేలు కూడా పెట్టలేరు. అటువంటి పరిస్థితికి వస్తారు. అసలు నోరే తెరవలేరు కొంతమంది. మరి ఆహారం ఎలా తీసుకుంటారు? ఒక పండు విరగొట్టేసి దాని నుండి స్ట్రా పెట్టుకొని ఈ అన్నం అంతా జ్యూస్లు వేసుకొని స్ట్రాలో పీల్చుకుంటారు. సీరియస్ అయినప్పుడు అది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు చివరి వాళ్ళకి అలాగే భయంకరంగా చనిపోతారు. సో ప్రాథమికంగా అందుకే ఈ ప్యాసెస్ వచ్చినప్పుడు, ఇక్కడ లిప్స్ దగ్గర ప్యాసెస్ వచ్చినప్పుడు, నోరు తెరవలేనప్పుడు, కారం మసాలాలు తినడంలో ఇబ్బంది ఉన్నప్పుడు, ఎక్కువ వేడి తాగినప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు, అది క్యాన్సర్ మొదలైంది అనేది ఇండికేషన్ మనకు తెలుస్తుంది. అప్పుడే జాగ్రత్త పడి మనము మెడిసిన్ వాడి డిఎడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకొని మొదలయ్యగలిగితే క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా రాకుండా చేసుకొస్తారు. ఎటువంటి కెమికల్ ఉంటుంది సార్ ఇలా? కెమికల్స్ ఏముంటాయి? ఎటువంటి కెమికల్స్ కలుపుతారు గుట్కాలో కానీ కైనీలో కానీ? గుట్కా కానీ, ఖైని కానీ, మావా కానీ, మిశ్రీ కానీ, జరదా కానీ, పాన్ పరాగులు, పాన్ మసాలాలు, వీటిలో కూడా కంపల్సరీ ఈ కెమికల్స్ ఉన్నాయి సార్. 100% ఉన్నాయి దాంట్లో. పైగా డ్రగ్ ఇండ్యూస్డ్ కెమికల్స్ ఇవి. నార్మల్ టొబాకో కాదు సార్ దీంట్లో. ఎందుకంటే ఒక వ్యక్తి బానిస అయినాడు అనుకోండి, ఆ వ్యక్తి చివరి జీవితం వరకు తిని చనిపోయే విధంగా ఆ వ్యక్తి కొన్ని కెమికల్స్ కలిపేసి గుట్కాలను తయారు చేస్తున్నారు. సో ఆ వ్యక్తి ఎంత ప్రయత్నం చేసినా మానలేడు. ప్రధానంగా ఈ చీవింగ్ గుట్కాలో ప్రధానంగా ఉన్న ఇదేమిటంటే హెవీ మెటల్స్ ఉంటాయి సార్. హెవీ మెటల్స్ ఏమిటంటే ఈ లెడ్ కానీ, క్యాడ్మియం, ఆర్సెనిక్, మెర్క్యూరీ, ఈ క్రోమియం, ఇలాంటి హెవీ మెటల్స్ ఉంటాయి. ఈ హెవీ మెటల్స్ వల్లనే వీళ్ళు బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా వీటికంటే ప్రమాదకరమైనది ఈ మధ్య కాలంలో దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము గమనిస్తుంది ఏమంటే, ఈ గుట్కా కైండుల్లో గాజు సీసా పొడి దాన్ని మెత్తగా ఫైన్గా పౌడర్ లాగా చేసి ఈ గుట్కాల్లో కలుపుతున్నారు. ఈ గుట్కా కైండుల్లో కలుపుతున్నారు. ప్రమాదకరం కదా, అత్యంత ప్రమాదకరము. ఎందుకంటే ఇప్పుడు ఈ గుట్కాలు అనేది సపోజ్ సార్ ఓన్లీ టొబాకో ఉంటే అది 10 to 20% స్టిమ్యులేషన్, డిపెండెన్సీని డెవలప్ చేస్తుంది. ఈ గాజు పొడి కలపడం వల్ల ఉద్దేశం ఏమిటంటే వీళ్ళు గుట్కా ప్యాకెట్ కొన్నప్పుడు కొంత వెయిట్ కనపడడానికి, అంటే కొంత బరువు. దీంతో కంపేర్ చేసుకుంటే ఈ గుట్కా ఓహో ఇది బరువు ఎక్కువ ఉంది, వాల్యూమ్ ఎక్కువ కనపడడానికి. అంటే ఇది చిన్నగా 10 రూపాయలకి దీంతో అంటే 10 రూపాయలకి ఇది ఎక్కువ ఇచ్చాడు కాబట్టి ఇది వాల్యూమ్ ఎక్కువ కనపడుతుంది. సో అన్న నేపథ్యంలో ఇంకొకటి ఏమిటంటే ఈ గాజు పొడి కలిపిన కంపెనీస్ కొత్త ట్రిక్ ఏమిటంటే, ఈ గాజు పొడి కలిపి తయారు చేస్తే గాజు పొడి కానీ, ఈ సిలికా పౌడర్ కానీ, కొన్ని రకాల మినరల్స్ కలిపేసి తయారు చేసేప్పుడు ఏమవుతుందంటే సార్, ఈ కైని ఇక్కడ పెట్టి వాళ్ళు చ్యూ చేసినప్పుడు, లేదా గుట్కాలు బుగ్గన పెట్టి చ్యూ చేసినప్పుడు అక్కడ మైన్యూట్ కట్స్ ఏర్పడతాయి. అంటే మైక్రోస్కోపిక్ కట్స్. మళ్ళీ యాక్చువల్ మన గాజు ఇలా కోసుకొని దాన్ని కోస్తే మనకు రక్తం వస్తుంది. అలా కాకుండా స్మాల్ పౌడర్ మనకు బయటపడి కూడా అట్లా ఉంటుంది, బయట లాగా ఉంటుంది. లోపల మైన్యూట్ కట్స్ జరుగుతాయి సార్. మైన్యూట్ కట్స్ జరిగినప్పుడు మైక్రోస్కోపీలో మనకు కనపడుతుంది మైన్యూట్ కట్స్. దాని నుంచి ఏమవుతుందంటే
ఈ గుట్కాలో ఉన్న విష పదార్థాలు ప్రధానంగా నికోటిను, వాళ్ళు కలిపే డ్రగ్, అడిక్టివ్ థింగ్స్ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా 100% బ్రెయిన్కి వెళ్ళిపోతాయి. ఓకే. సో వాళ్ళు చాలామంది చెప్పేది ఏమంటే మేము ఎక్కువసేపు నమ్మలేమండి, ఉమ్మిచ్చేస్తామండి, బ్రష్ చేసుకుంటామండి, లేదా అది పుల్లింగ్ చేస్తామండి, లేదా ఇంకొకటి చేస్తామండి, ఇలా చెప్తూ ఉంటారు. అవన్నీ ఏం కాదు. మన గుట్కా పెట్టుకుని ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు నోట్లో పెట్టుకొని చీవ్ చేస్తామంటే దాంట్లో ఉన్న 100% కెమికల్స్ మొత్తం శరీరంలోకి వెళ్ళిపోతాయి. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో బయటికి రావు. మనం ఉమ్మిచ్చేది చాలామంది మేము మింగామండి, ఉమ్మిచ్చేస్తామండి అంటే వాళ్ళు సమర్థించుకోవడానికి చెప్పేవి తప్ప సైన్స్ ఒప్పుకోదు. నువ్వు ఉమ్మిచ్చేది ఏమిటి? పిప్పి మాత్రమే ఉమ్మిస్తున్నాం. చెరుకు రసం అంతా తాగేసి చెరుకు పిప్పిని పడేస్తున్నాం. ఆ విధంగా గుట్కాలో కైనులో ఉన్న విషయాన్ని అంతా మనం లోపలికి తీసేసుకొని మనం ఉమ్మిచ్చేది ఏమిటి? దాంట్లో ఉండే పిప్పి మాత్రమే. కాబట్టి గుట్కాలు కైనీలు అత్యంత ప్రమాదకరమైనవి. ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో బ్యాన్ ఉంది సార్. ఈ బ్యాన్ లేకముందు ప్రజలు ఏమనే వాళ్ళంటే గవర్నమెంట్ ఎందుకు అమ్ముతుందని అడిగేవాళ్ళు మమ్మల్ని. గవర్నమెంట్ ఎందుకు అమ్ముతుంది సార్, మేము బ్యాన్ చేయొచ్చు కదా అని. ఇప్పుడు గవర్నమెంట్ మన 2 రాష్ట్రాల్లో బ్యాన్ చేసింది, గుట్కాలు నిషేధితం. కానీ వీళ్ళు సొంతంగా తయారు చేసుకుంటున్నారు. గుట్కాల కాయలు సొంతంగా తయారు చేసుకుంటున్నారు. జరదాలు, పొగాకు ఇవన్నీ కలిపేసి, లేదు బ్లాక్లో పెట్టి కొనుక్కొని తింటున్నారు. బ్లాక్లో పెట్టుకొని కొంటున్నారు. సో పోలీసులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు వీటిని అరికట్టడానికి. వ్యసనం నుంచి బయటపడాలి కదా. వ్యసనం అలవాటు, వ్యసనం ఇప్పుడు ఒక బిజినెస్ జరుగుతుందంటే మనం ప్రోత్సహించే వాళ్ళు ఉన్నప్పుడు ఆ బిజినెస్ జరుగుతుంది సార్. గుట్కా తినేవాళ్ళు లేరనుకోండి, అమ్మేవాడితో పని ఉండదు కదా. ఇక్కడ గుట్కా తిని క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎవరు బాధ్యులు దానికి? అంటే ఇట్లాంటి వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఎట్లా చేస్తారు? హోమియో మెడిసిన్ ద్వారా ఈ గుట్కా నుంచి కైన నుంచి బయటపడవచ్చా? 100% గుట్కా కాయల నుంచి బయటకు వచ్చే టెక్నికల్ విధానం ట్రీట్మెంట్ మేము గత 35 సంవత్సరాలుగా చేస్తున్నాం సార్. అందులో ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను టొబాకో కంట్రోలర్ క్వాలిఫైడ్ డాక్టరు నేను ఒక్కడిని మాత్రమే ఉన్నా. సో మా దగ్గర 100% సక్సెస్ అవుతుంది. ఓన్లీ పేషెంట్ కోఆపరేషన్ కొంత సహకరించగలిగితే తప్పకుండా కంట్రోల్ చేస్తారు. కొంతమంది సహకరించారు, మెడిసిన్ వాడరు. అలాంటి వాళ్ళని మనం తెలియకుండా కూడా మెడిసిన్ వాడడం వల్ల కూడా సైలెంట్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రమాదకరమైన సార్. క్యాన్సర్ వస్తుందని తెలుసు, దాని నుంచి బయటపడలేరు. అలాంటి వ్యక్తులకు తెలియకుండా కూడా ఇవ్వడం వల్ల మెడిసిన్ దాని తీవ్రత తగ్గుతూ వస్తుంది. ఫస్ట్ ఆ డిపెండెన్సీ ఎక్కువ తీసుకున్న వాళ్ళు తగ్గించుకుంటూ, సెల్ఫ్గా తగ్గించుకుంటూ వాళ్ళ క్రేవింగ్స్ కంట్రోల్ అవుతుంది, ఆ విత్డ్రావల్ సిమ్టమ్స్ కంట్రోల్ అవుతూ ఉంటాయి తెలియకుండా వాడినా కూడా. సో ఆ విష ప్రభావం ఏమైతే ఉందో, గుట్కా అలవాటు లేని వాళ్ళు ఒక 10 గుట్కాలు తింటే చనిపోతారండి. అంతే, దాంట్లో ఉన్నంత విష పదార్థాలే. సో పిల్లలకు మరీ ప్రమాదకరం, అది డేంజర్. తెలియకుండా పిల్లలు తిన్నారనుకోండి, పసిపిల్లలు ఒక గుట్కా 2 గుట్కాలు తిన్నారనుకుంటే అంతే, వాళ్ళు చనిపోతారు. అంత ప్రమాదకరం విష పదార్థాన్ని కూడా జీర్ణించుకోగలిగిన వ్యవస్థను, మెటబాలిజము, అసిమిలేటరీ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోయి మొత్తము శరీరం అంతా నాశనం అయిపోయిన స్థితిలో మా దగ్గరికి వస్తారు. వాళ్ళని కౌన్సిలింగ్ అండ్ ట్రీట్మెంట్ ఏ పొజిషన్లో ఉన్నా కూడా కంపల్సరీ ట్రీట్మెంట్ చేస్తాం సార్. కాకపోతే క్యాన్సర్ రాకముందు మేము చెప్పినట్టు వింటే క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది తింటూ ఉంటారు. అలాంటి వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ వాడుతూ మా దగ్గరికి వస్తారు. ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత 40-50 లక్షలు ఖర్చు పెట్టుకొని చనిపోవాలి. దాన్ని ఏమి చేయలేము, చనిపోవడం తప్ప ఏమి చేయలేము. కానీ డీఅడిక్షన్ ట్రీట్మెంట్ వాడితే, కాస్త ఖర్చు పెట్టుకొని డీఅడిక్షన్ ట్రీట్మెంట్ వాడితే చక్కగా వాళ్ళు వ్యసనాలు మానుకోవచ్చు, వాళ్ళు ఆరోగ్యంగా జీవించవచ్చు. ఫస్ట్ ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండొచ్చు, ఫ్యామిలీ అంతా కూడా ఆనందంగా గడపవచ్చు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గుట్కా తినడం అనేది మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకోవడం. అంతేకాదు, కావాలని మీకు మీరే మీ శరీరంలోకి క్యాన్సర్ అనే ఒక ప్రమాదకరమైన రోగాన్ని ఆహ్వానించుకోవడం. గుర్తుపెట్టుకోండి, గుట్కా తినే అలవాటు నుంచి మీరు బయటపడాలి అంటే, లేకపోతే మీ భర్తనో, మీ తండ్రినో, మీ కొడుకునో గుట్కా తినే అలవాటు నుంచి పడేయాలి అంటే డాక్టర్ జయరామ్ రెడ్డి గారిని సంప్రదించండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, ఆన్లైన్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీరు ఈ పని చేస్తే మీ కుటుంబాన్ని, మీ ఫ్యామిలీని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. వెంటనే ఆలస్యం చేద్దు, డాక్టర్ జయరామ్ రెడ్డి గారికి కాల్ చేసి మీ కుటుంబాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.